హలో అందరికీ. మా ఇంట్లో టైం లేనప్పుడు తొందరగా వండాలనుకున్నప్పుడు ఇలా కుక్ చేస్తాను. ఏ మసాలాలు లేకున్నా కానీ గ్రేవీ థిక్గా వస్తుంది. మనకి ఒక గసగసాలు మాత్రం కావాలి. దీనికోసం 1/2 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకోండి. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసుకోండి. అది కొంచెం వాటర్ రిలీజ్ అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత అట్లా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పచ్చివాసన పోయాక దీంట్లో గసగసాలు పౌడర్ చేసుకొని దాంట్లో టమాటోస్, ఇంకా చిన్నవైతే 2, పెద్దవైతే 1, కొంచెం పెరుగు వేసుకొని ఇట్లా పేస్ట్ చేసి వేసుకోండి. వేసుకొని అంతా కూడా బాగా ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. చికెన్ ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోండి. చికెన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యాక లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ అండి. చూడండి, థిక్ గ్రేవీతో ఇట్లా వస్తుంది. సో సింపుల్గా మసాలాలు ఇష్టపడని వాళ్ళకి ఇది బెస్ట్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.